నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. ఎన్బికే 108 అంటే ఈ మధ్య అంటే 150 ఖైదీ నెంబర్ 150 వాళ్ళ సినిమా నెంబర్తో ఏదైతే వస్తుందో దాని టైటిల్స్ పెట్టుకోవడం ఈ మధ్య కాస్త ఫ్యాషన్ అయిపోతూ వస్తుంది. తాజాగా బాలకృష్ణ గారి 108 మూవీ బలవంత్ కేసరి నిన్న ఆయన అంటే బర్త్డే 10వ తారీఖు అయినప్పటికీ కూడాను ఇంకొక సినిమా షెడ్యూల్ వల్ల ఒక 2 days బిఫోర్ పోస్ట్ పోన్ చేసుకొని హైదరాబాద్లో చాలా పోస్టర్స్ అండ్ వరల్డ్ వైడ్లో యూరోప్ కంట్రీస్, అమెరికాలో కూడా అక్కడ ఆ బిల్ బోర్డ్స్లో మొత్తం ఈయన ట్రైలర్ పెట్టడం జరిగింది. సో మీకు ఎట్లా అనిపించింది ఆ ట్రైలర్? స్టార్టింగ్ అలా కార్లో వచ్చి గొడుగులన్న ఆ షార్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. యాక్చువల్లీ రామ్ ప్రసాద్ గారు దీని డిఓపి ఫస్ట్ ఆ షార్ట్కే పడిపోయాం. అంత బాగా వచ్చింది. రీసెంట్ మళ్ళీ అంటే వర్షం, గొడుగులు అండ్ ఆయన రావడం వల్ల అలా జరిగింది. అది చాలా అందంగా అనిపించింది. మనుషులు ఎవరు కనపడరు కానీ ఆ ప్రాపర్టీయే ఎక్సలెంట్గా అనిపించింది. ఆ డిఐ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు చేశారు. ఎక్సలెంట్ చెప్పాలి అంటే. అండ్ రాజు తన వెనకాల ఉన్న 100 మంది మందని చూపించుకుంటాడు, కానీ మొండోడు తన గుండెని చూపించుకుంటాడు. అంటే అది డైలాగ్స్ ఎవరు రాశారబ్బా అని ఒకసారి వెతికాం దాని కింద. అదేంటో అందరి పేర్లు ఉన్నాయి కానీ ఆ డైలాగ్ రాసిన పేర్లే లేవు. మేబీ రైటర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాబట్టి ఆయన రాశాడేమో, లేకపోతే తెలీదు. బట్ ఫస్ట్ డైలాగ్తోనే ఇంప్రెస్ అయిపోయింది. అంటే ఎలాగైతే ఫస్ట్ షార్ట్తో ట్రైలర్ ఇంప్రెస్ చేసిందో, ఫస్ట్ డైలాగ్తో టీజర్స్ అరౌండ్ ఫస్ట్ డైలాగ్తో బాలబాబు అండ్ డైరెక్టర్ కూడా ఇంప్రెస్ చేసేసారు. సాధారణంగా ఈ మధ్య డ్రోన్ షాట్స్ని బాగా ఎక్కువ క్యాప్చర్ చేస్తున్నారు. అంటే ఆ డ్రోన్ షాట్స్ పెట్టంగానే ఏంటంటే ఒక టాప్ యాంగిల్లో మనం అక్కడి నుంచి అసలు స్టోరీలోకి తీసుకెళ్ళటం అనేది బాగుంటుంది. చాలా సినిమాలు బాగుంటున్నాయి, అంటే చాలా వ్యూ కవర్ అవుతుంది. సో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆ డ్రోన్ షాట్ పై నుంచి అట్లా గొడుగులన్నీ పక్క జరుగుతూ దాని ఇంపాక్ట్, ఆ డ్రోన్ ఇంపాక్ట్ అయ్యిండొచ్చు అంటారా? చాలా బాగుంది అది. అండ్ నెక్స్ట్ అలాగే మన తర్వాత ఆ యాక్షన్ సీక్వెన్స్లు, ఆ ఫైట్లు, ఈ పేరు చాలా ఏళ్ళు గుర్తుంటుందని ఆయన చెప్పడం, నేలకొండ భగవత్ కేసరి అని గట్టిగా నొక్కించి చెప్పేశాడు. అంటే అడవి బిడ్డ. సో దీంట్లో ఆయన ఒక ట్రైబల్ రోల్ చేస్తున్నారని చెప్పేసి అడవి బిడ్డ రోల్ చేస్తున్నాడని మంచి తెలిసిపోయింది ఆల్మోస్ట్ అందరికి. అండ్ ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ చేశారు. అండ్ ఆల్రెడీ ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ఇదే చేస్తున్నారు మన 30 మూవీలో కూడా. సో అంటే అడవి బిడ్డ నేపథ్యంలో ఏ మూవీ వచ్చినా కొంచెం బాగుంటుంది. ఈ నేలకొండపల్లి అడవి బిడ్డ అంటే ఇంకోటి గుర్తొస్తుంది మీకు, మా టీవీలో మళ్ళీ అని ఒక సీరియల్ వస్తుంది. అవును, వాళ్ళది కూడా నేలకొండపల్లి అడవి బిడ్డ అట్లా. సో వీళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడో వస్తుంది, ఫ్యాన్స్కి ఒకవేళ ఆ నేలకొండపల్లి ఏంటి, అక్కడ మనుషులు ఎలా ఉంటారు చూడాలి అనుకుంటే ఈ మళ్ళీ సీరియల్ ఒక 2-3 ఎపిసోడ్లు చూస్తే వీళ్ళకి ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటుంది అంతే. సాధారణంగా నేలకొండపల్లి అంటే మనకు గుర్తొచ్చేది భక్త రామదాసు, ఎందుకంటే ఆయన పుట్టిన ఊరు కాబట్టి మనం అట్లా సాఫ్ట్గా చూసుకుంటాం. కానీ ఈ యాంగిల్ కొత్తగా చూపిస్తున్నారు. అక్కడ నుంచి వచ్చాడు. అండ్ మనం ఇంతకుముందు విన్నట్టు 3 రోల్స్లో బాలయ్య కనిపిస్తాడు. మరి ఇదైతే ఒక రివీల్ చేశారు. శ్రీలీలను చూపిస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. మేబీ ఆ పిల్ల బర్త్డేకి ఎప్పుడైనా చూపిస్తారేమో తెలియదు. అండ్ ఇక్కడ అసలు విషయానికి వస్తే దసరా, ఈ దసరాకి వస్తుంది అని చెప్పడం. అండ్ ఇంకోటి మెచ్చుకోవాలి, నాకు లాస్ట్లో బ్యాట్ పెట్టి ఆ మ్యూజిక్ ఒకటి బాగా నచ్చింది. అది ఓల్డ్ ఎక్కడో విన్నట్టు అనిపించినప్పటికి కూడా తమన్ పర్లేదు, అంత మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే నిజంగా బాగానే ఇచ్చాడు. ఎందుకంటే ఆల్రెడీ మనం దీనికి చూసాం, మనం లాస్ట్ మూవీకి కూడా వీరసింహారెడ్డికి కూడా చూసాము, జై బాలయ్య సాంగ్. ఇవన్నీ తమన్కి కొంచెం బాలయ్య అంటే ఇష్టమేమో, మంచి మ్యూజిక్కే ఇస్తాడు. అండ్ అలాగే గ్లోబల్ లయన్ అనే ఒక బిరుదు ఇచ్చాడు. ఎట్లా అయితే పుష్ప 2తో ఐకాన్ స్టార్ అయ్యాడు మన అతను అల్లు అర్జున్. సో ఇక్కడ బాలయ్య మేబీ ఇది పాన్ ఇండియా సినిమా అనుకుంటా, అందుకని చెప్పేసి గ్లోబల్ లయన్ ఇచ్చాడు. పాన్ ఇండియాలో బాలయ్యకి అభిమానులు ఉన్నారా అంటే ఉన్నారు యాక్చువల్లీ, సీరియస్లీ. బికాజ్ రీసెంట్ డేస్లో ఆయన అన్స్టాపబుల్తో ఎంత ఫేమస్ అయ్యాడో అందరికీ తెలుసు కాబట్టి. అండ్ అది ఓటీటీ ప్లాట్ఫామే కాబట్టి ఈవెన్ నెట్ఫ్లిక్స్ కూడా ఈ షోని మేము వేసుకుంటామని అన్నారు ఆయన ఇవాళ. ఆహా. సో
గ్లోబల్ వైజ్గా ఈయనకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి హీఈస్ ఎ గ్లోబల్ లయన్. ఓకే. అండ్ ఇందాక నువ్వు అన్నట్టు స్టార్టింగ్లో దేశ విదేశాల్లో కూడా పోస్టర్లు అవి ఇవి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తం బాలయ్య ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా ఈ రకంగా ఉంది. అండ్ అందరూ అనుకున్నట్టు ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అట్లా ఏమీ లేదు. ఈవెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పట్ల చాలా ఇష్టంగా ఉన్నారు. మన సినిమా మనది అన్న ఫీలింగ్తోనే ఉన్నారు. ఎవరు కూడా అట్లా ఏం చెయ్యట్లా. అండ్ ఈ టీజర్ మాత్రం ఆయనకు మంచి బర్త్డే గిఫ్ట్ అని చెప్పుకోవాలి. ఆయన ఫ్యాన్స్కి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అని కూడా అనుకోవచ్చు. అన్నీ అంత బాగా నీట్గా కుదిరింది. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎడిటర్ తమ్మిరాజు గురించి చెప్పుకోవాలి. అసలు చిన్న టీజర్ అయినప్పటికీ ఎంత బాగా కట్ చేశాడంటే మొత్తం అంటే ఇంపాక్ట్ పడేలాగా ఈ సినిమా మనం చూడాలి, ఖచ్చితంగా చూడాలి ఈ సినిమా థియేటర్ రావడానికి అనే కొన్ని క్యూరియాసిటీని క్రియేట్ చేస్తారు. కొన్ని ట్రైలర్సే అట్లాంటి క్యూరియాసిటీని డెవలప్ చేయగలవు. చాలా రేర్గా ఉంటాయి. కొంతమంది కథంతా చెప్పేస్తూ ఉంటారు దాంట్లో ఏం జరిగింది ఏంటి అనేది, లేదా ట్రైలర్లో ఉన్న తప్పిస్తే సినిమాలో ఇంకేముండదు. అండ్ ఇట్లా చాలా వరకు ఉంటాయి. ఇంపాక్ట్ క్రియేట్ కొన్ని ఏమో ఏంటి బాబు ఇది రెగ్యులర్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తాయి. కానీ దీంట్లో ఎక్కడ ఏ ఫీలింగ్ రాలా. సౌండ్స్ కూడా ప్రతి సౌండ్ గురించి మాట్లాడుకున్నా కూడా అంత అంటే ఒక టైప్ ఆఫ్ ఆయన ఆయుధాలు పట్టిన తిప్పిన అదేదో పట్టి ఇట్లా కొట్టిన ఆ గోల్స్ దాంతో ఒక ఆయుధం అయితే ఇచ్చారు కొంచెం. మరి అది ఆ ఫైట్ వరకే ఉంటుందా లేకపోతే ఈ ఆయుధము ఇంకా ఆయుధంలాగా సినిమా మొత్తం ఉంటుందా? సో ఆ ఫైట్ మాత్రానికే ఆయుధం ఉంటుందా లేక కంప్లీట్ సినిమాలో ఉంటుందా అనేది తెలియదు. అంటే బేసిక్గా బాలేది ఆయుధం ఎప్పుడైనా సినిమాల్లో కంప్లీట్గా రిజిస్టర్ అవుతుందంటే టైటిల్లో కూడా ఆయుధాన్ని వేయడం మనం చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ బాలయ్య, ఈవెన్ ఎవరికైనా సరే వేస్తూ ఉంటారు. బట్ యాక్షన్ సీక్వెన్స్లో అయితే వి వెంకట్ ఎంత బాగా తెరకెక్కించాడు అంత బాగా తెరకెక్కించాడు. అన్నీ కూడా బాగా కుదిరినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ A to Z ఈ టీజర్ 1 నిమిషం 11 సెకండ్లు ఎంతో ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ప్రతిదీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒక మంచి విజువల్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే మాత్రం భగవత్ కేసరి ఈ దసరాకు వస్తుంది. దసరా గురించి మాట్లాడాలి. అంచనాలన్నీ పెంచేసింది. ఇక అదే దసరాకి మళ్ళీ సంక్రాంతి వారు జరిగినట్టే చిరంజీవి బోలా శంకర్తో వస్తున్నారు. మరి ఏ మేరకు వీళ్ళిద్దరి ఫైట్ ఎలా ఉంటుందనే అదే అడగబోతున్నారు. ఏజ్ డజంట్ మ్యాటర్ అన్నట్టుగా అటు చిరంజీవి గారు ఇటు బాలకృష్ణ గారు పాత తరం నలుగురు నటినట్లు అంటే వెంకటేష్ గారు నాగార్జున గారు ఎంత ఓల్డ్ అవుతున్నప్పటికీ కూడా కొత్త తరంతో సినిమాలకు వస్తున్నారు. ఈ సంక్రాంతికి ఎప్పుడైతే ఎవరెవరు వచ్చారు మనకి తెలిసి వారసుడితో విజయ్ వచ్చాడు. అవును. వాల్తేరు వీరేలో చిరంజీవి ఉన్నాడు, రవితేజ కూడా ఉన్నాడు. బాలకృష్ణ వీరసింహారెడ్డితో వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దసరాకి బాలయ్య బాబు వచ్చేసి ఈ గ్లోబల్ లయన్ భగవత్ కేసరి, నెక్స్ట్ చిరంజీవి గారు మళ్ళీ బోలా శంకర్, రవితేజ ఈసారి సింగిల్ సినిమా టైగర్ నాగేశ్వరరావుతో వస్తున్నారు. మళ్ళీ విజయ్ లియో సినిమాతో వస్తున్నారు. మళ్ళీ ఈ దసరా వారు ఎలా ఉంటుంది అనేది చూడాలి. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం భగవత్ కేసరి ఇప్పటివరకు రిలీజ్ అయిన అంటే మిగతా వాళ్ళు ఏం బోలశంకరి కొన్ని వదిలినప్పటికీ పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయాలి. మొన్న పాట కూడా అంతగా ఆకట్టుకోవాలి. బట్ ఈ చిన్న టీజర్ అయితే చెప్తుంది ఆల్రెడీ టైగర్ నాగేశ్వరరావు హిట్ ఖాతాలో పడినట్టే. మొన్న వాళ్ళు రిలీజ్ చేసిన గ్లిమ్స్ అయితే అది దద్దరిల్లిపోయింది. సో ఈ దసరాకి నాకు తెలిసి టైగర్ నాగేశ్వరరావు అండ్ భగవత్ కేసరి అయితే ఆల్రెడీ హిట్. ఇక లియో డబ్బింగ్ సినిమా కాబట్టి ఆ మోతాదు ఆడుతుంది. బోలా శంకర్ పరిస్థితి నాకు తెలియదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.